ఉగ్రవాద నిర్మూలనే అజెండాగా జరిగిన హార్ట్ ఆఫ్ ఏషియా సదస్సులో పాక్ ఒంటరైంది. అన్ని దేశాలు పాక్ ని టార్గెట్ చేస్తుంటే ఆ దేశ ప్రతినిధుల ముఖాలు వాడిపోయాయి. నిందలేయొద్దని, ఆసియాలో శాంతికి కట్టుబడి ఉన్నామని కవర్ చేసుకునే ప్రయత్నాలు చేశారు పాక్ డెలిగేట్స్. పాకిస్తాన్ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ఫైర్ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. హార్ట్ ఆఫ్ ఏసియా సదస్సులో పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండానే పాక్ మద్దతుతో ఉగ్రవాదం పెరగడంతో ఆసియా ప్రాంత భద్రత ప్రమాదంలో పడిందన్నారు. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లో శాంతికి అందరూ మద్దతుగా నిలవాలన్నారు. దట్ ప్రమోట్ కోఆపరేషన్ ఇన్ ప్లేస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, డెవలప్మెంట్ in place of need, and security in place of terrorism. Let us rededicate ourselves to making place where reason and peace succeeds, progress and prosperity prevails, and democracy and plurality wins. పాకిస్తాన్ తమపై అప్రకటిత యుద్ధం చేస్తోందని ఆరోపించారు ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ గనీ. పాక్ కొంతకాలంగా దాడుల తీవ్రత పెంచిందన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అంతర్జాతీయ నిధిని ఏర్పాటు చేయాలన్నారు. ఉగ్రవాదం గురించి నిజాలు ప్రపంచానికి తెలియాలన్నారు. ఆఫ్ఘన్ కు అదనంగా $1 కోటి సాయం చేసేందుకు ముందుకొచ్చిన భారత్ కు థ్యాంక్స్ చెప్పారు ఘనీ. Still provide sanctuary in support or tolerate these networks, particularly to our neighbor in Pakistan, to verify cross-frontier activities in terrorist operation. Pakistan is generously pledged $500 million for reconstruction of Afghanistan. This fund, Minister Aziz, could be very well used for containing extremism, because without peace, any amount of assistance will not meet the needs of our people. సదస్సులో భారత బృందానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నాయకత్వం వహించారు. ఉగ్రవాదులంతా ఒకటేనన్న జైట్లీ ఉగ్రవాదంపై సంయుక్త పోరు చేయాల్సిందేనన్నారు. Countering terrorism to create stability and security in Afghanistan, providing Afghanistan connectivity to strengthen economic activities, development which is essential for the progress of Afghanistan. The declaration recognizes terrorism as the biggest threat to peace and stability and demands immediate end to all forms of terrorism and all support financing safe havens and sanctuaries to it. ఉగ్రవాద విషయంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ విమర్శలను పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్ఫరాజ్ అజీజ్ ఖండించారు. ఒక దేశంపై నిందలేయడం సులభమేనన్నారు. ఆసియాలో శాంతి నెలకొల్పే అంశంపై పాక్ చిత్తశుద్ధితో ఉందన్నారు. అజీజ్ తన స్పీచ్ లో ఎక్కడా కాశ్మీర్ ప్రస్తావన తేలేదు. సదస్సు ముగిసిన తర్వాత స్వర్ణ దేవాలయానికి అజీజ్ వెళ్లాలనుకున్న భద్రత కారణాలతో అనుమతించలేదు. అంతకుముందు చైనా విదేశాంగ సహాయ మంత్రి కాంగ్ జువానియోతో భేటీ అయిన అజీజ్ భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్తోనూ కాసేపు మాట్లాడారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాల్సిన అవసరం ఉందని హార్ట్ ఆఫ్ ఏసియా సదస్సు తీర్మానించింది. సదస్సు ముగింపు సందర్భంగా డిక్లరేషన్ విడుదల చేశారు. లష్కర్ ఎ తోయిబా, జైష్ మొహమ్మద్లను ఉగ్రవాద సంస్థలుగా మొదటిసారిగా డిక్లేర్ చేశారు. సదస్సులో మొత్తం 7 తీర్మానాలను ఆమోదించారు.